మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యాచురోథెరపిస్ట్ స్పెషలిస్ట్ సార్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్. చాలా మంది ఇప్పుడున్న జనరేషన్లో జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పుల వల్ల, నడుము నొప్పుల వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడున్న షెడ్యూల్స్ చూసుకుంటే హడావిడి జీవితంలో సో అవన్నీ వాళ్ళకి ఉరుకులు పరుగులు అయిపోతుంది. సో ముఖ్యంగా అప్పటి కాలంలో చూసుకుంటే ఏజ్ 50 తర్వాత ఈ మోకాల నొప్పులు వచ్చేవి. సో ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయి. సో అసలు ఎందుకు అంటారు? ఒకవేళ ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటారు సార్? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా అయిందంటే మనకు గ్రాడ్యువల్గా ఇండియాలో వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. ఓకే, అర్లియర్ ఇట్ వాజ్ నాట్ లైక్ దిస్. పీపుల్ ఆర్ లివింగ్ విత్ ద న్యాచురల్ వే. ఓకే, ఒక న్యాచురల్ వేలు వాళ్ళ అందరూ ఫాలో అయ్యేవాళ్ళం. అండ్ లైక్ నైట్ పూట, ఈవినింగ్ పూట అర్లీగా పడుకున్నవాళ్ళం, అర్లీగా లేచేవాళ్ళం. ఓకే, అండ్ 3 times భోజనం కూడా బాగా ఈజీగా తీసుకున్నవాళ్ళ. అంటే చాలా న్యాచురల్గా ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ న్యాచురల్లీ. ఓకే, సో అందుకే అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన బాడీలో, మన హ్యూమన్ బాడీలో ఒకటి సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. ఓకే, అంటే డే అండ్ నైట్, పొద్దున సాయంత్రం, అండ్ సూర్య ఉదయం, సూర్య అస్తం, దీనికి అన్ని లింక్ ఉంది. సైన్స్ ఆల్సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఓకే, సైన్స్ కంప్లీట్గా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి మనకు ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం వెన్ వీఆర్ గోయింగ్ అగెన్స్ట్ ద నేచర్, అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం అన్నీ స్టార్ట్ అయిపోతుంది. ఎస్, సో మనకు ఏం చేయాలంటే మన శరీరంకు, నేచర్కు అనుకూలంగా ఉంచాలి. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్ యాక్చువల్లీ. సో పొద్దున సూర్య ఉదయంకి ముందే లేవాలి, సూర్య అస్తంకి ముందే పడుకోవాలని కాదు, సూర్య అస్తంకి ముందే వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ డిన్నర్. ఎస్, ఓకే. సో ఆ టైపు మనం లైఫ్కు మెయింటైన్ చేసామనుకో బాగానే ఉంటుంది. బట్ కొంచెం లేట్ మీరు పడుకున్నా ఏం కాదు. మేబీ అరౌండ్ 8 o'clock, 9 o'clock ఇఫ్ యూఆర్ స్లీపింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లైక్ పీపుల్ ఆర్ సో బిజీ అండ్ దే ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ ద నైట్. They keep on working till morning 5 o'clock, 6 o'clock, then 6 తర్వాత పడుకుంటున్నారు. టోటలీ ఎగనెస్ట్ అయిపోయింది నేచర్కి, టోటలీ ఎగనెస్ట్. అంటే డే టైమ్ స్పెషలీ మెంట్ ఫర్ ద వర్క్ అండ్ నైట్ టైమ్ స్పెషలీ మెంట్ ఫర్ ద స్లీప్. ఓకే, ఈ విధానంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే రాత్రి రెస్ట్ చేయాల్సిన సమయం అది. బట్ ఇప్పుడు ఎట్లా కాదు, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ కాల్ సెంటర్స్, సో దే ఆర్ కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తున్నారు. ఎస్, సో ఎట్లా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీస్, ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇది అన్నీ చాలా వ్యతిరేకంగా మారిపోయింది. అండ్ ఫుడ్ హ్యాబిట్ కూడా మారిపోయింది. ఎంతమందే ఎక్కువగా జనాలు ఏంటంటే ఓకే రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇది అన్నీ తినేవాళ్ళు. ఏది దుక్తే, ఎక్కడికి వెళ్తే ఏది దుక్తే అది తినేవాళ్ళు. మీన్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ మనకు వచ్చినా జనాలు అది తినేవాళ్ళు, సఫిషియెంట్గా తినేవాళ్ళు. అవును, సీజన్ బట్టి తినేవాళ్ళు. అవును, ఓకే, గోవా సీజన్లో గోవా, లేకపోతే అరటిపండు సీజన్లో అరటిపండు. అండ్ ఇప్పుడు సో ఎట్లా ఉండేది అన్నమాట. ఇప్పుడు ఎట్లా కాదు, ఇప్పుడు టోటలీ అది కంప్లీట్గా మారిపోయింది. పీపుల్ ఆర్ నాట్ ఈటింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఈటింగ్ ఫ్రూట్స్ తినడం మానేశారు. ఏంటంటే ఓకే, మటన్ కర్రీ is available, chicken curry is available, biryani is available, okay, and pizza, burger, all these things are available. And if you think of modern medicine, even as per the modern medicine కూడా అదే చెప్తుంది అనమాట. ఇప్పుడు మెడికల్ సైన్స్లో అదే చెప్తుంది. ఏంటంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్, దట్ మీన్స్ యూ ఆర్ బికమింగ్ సిక్ డే బై డే, బికాస్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆర్ acidic. అండ్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆర్ నాట్ న్యాచురల్. దానిలో న్యాచురల్ పొటెన్షియాలిటీ అసలు లేదు. ఓకే, ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మీరు ఒక 2 చిన్న చిన్న కప్పులు పల్లీలు తీసుకోండి. ఓకే, పల్లీలు మీరు తీసుకొని ఒక కప్పు మీరు ఏం చేయాలంటే ఫ్రైడ్ చేసి దానిలో పెట్టండి.
ఓకే, ఫ్రై చేసేసి పల్లీలు మనం ఎక్కువగా ఫ్రైడ్ పల్లీ తింటున్నాము, ఫ్రైడ్ పల్లీలతో మనం చట్నీ తయారు చేస్తున్నాము, ఇది అన్నీ జరుగుతుంది కదా. సో ఈ ఫ్రైడ్ పల్లీ మీరు ఒక దానిలో నార్మల్ పల్లీ పెట్టండి, ఇంకో దానిలో ఫ్రై చేసి పెట్టండి. యూ టేక్ ఇట్ అండ్ ఎక్కడైనా మట్టి ఉన్న చోట్ల మీరు 2 డిఫరెంట్ ప్లేస్లు వేసేయండి. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత మీరు వెళ్ళి చూడండి, అక్కడ మీరు పచ్చిగా పెట్టిన పల్లీలు యాక్చువల్లీ జర్మినేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అక్కడ మొలికలు స్టార్ట్ అయిపోతాయి అండ్ అది ఒక వృక్షగా మారుతాయి. తర్వాత మనకు దాని నుంచి పల్లీలు వస్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్రై చేసిన పల్లి అయితే దానిలో రాదు, ఎందుకంటే దట్ ఈస్ బికమ్ డెడ్, దట్ ఈస్ కాల్డ్ డెడ్ ఫుడ్. ఓకే ఓకే, దట్ ఈస్ ఆల్సో ఓకే బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, అది కూడా మనం తీసుకోవాలి. ఎప్పుడు ఒక్కొక్కసారి మనం తీసుకుంటే నో ప్రాబ్లం. బట్ మోస్ట్ ప్రాబ్లీ మనము డైలీ బేసిస్లో ఫ్రూట్స్ కన్జంప్షన్ పెంచాలి, రా వెజిటబుల్ కన్జంప్షన్ పెంచాలి. లైక్ సలాడ్స్లో మనం తయారు చేసి తినాలి. ఇది అన్నీ తింటే మనకు ఏమవుతుందంటే దానిలో ఉన్న పొటెన్షియాలిటీ, మెడిసినల్ పొటెన్షియాలిటీ మన బాడీకి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ కూడా హెల్తీగానే ఉంటుంది. ఓకే, ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు చూడండి, యాక్చువల్లీ మార్నింగ్ మీరు డైలీ ఇప్పుడు నార్మల్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు. ఓకే, some people after taking the breakfast, after some time they will feel very hungry. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది, కొంతమందికి ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ కొంతమందికి కొంచెం తర్వాత వాళ్ళకు ఆకలి వేస్తుంది, కొంతమందికి లెజినెస్ వచ్చేస్తాయి, పడుకోవాలనిపిస్తాయి, ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఫ్రూట్స్ యూ విల్ నెవర్ ఫీల్ లైక్ దట్. మీరు ఓన్లీ ఫ్రూట్స్ తిని చూడండి. బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో మీరు కంప్లీట్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ మీరు మానేయండి, యూ టేక్ ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ రా వెజిటేబుల్స్, ఎనీథింగ్. ఇది మీరు తీసుకుంటే యూ విల్ ఫీల్ మోర్ హైలీ ఎనర్జెటిక్ టిల్ 5 to 6 hours. 5 to 6 hours వరకు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. మీకు అసలు అవసరమే లేదు ఈ టీ, కాఫీ, రిఫ్రెష్మెంట్, ఎనీథింగ్, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ అట్ ఆల్. అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ డ్రైవర్, సపోజ్ కొంతమంది డ్రైవర్ వెళ్తున్నారు, బాగా ఫుల్గా తినేసి వెళ్ళేసరికి వాళ్ళకు లేజినెస్ వచ్చేసి నిద్ర వస్తే ఏంటి పరిస్థితి, బాగా ఎక్కడైనా పడిపోవచ్చు, వాళ్ళకు యాక్సిడెంట్ జరగవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ ఈవెన్ దే ఆల్సో మస్ట్ ఈట్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్. ఎక్కడైనా లాంగ్ జర్నీ ఉన్నప్పుడు ఐ జనరల్లీ సజెస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎక్కడైనా నేను హాస్పిటల్లో అన్ని జాబ్ చేశాను, సో హాస్పిటల్ కానీ బ్లడ్ బ్యాంక్లో కానీ నేను జాబ్ చేస్తున్నప్పుడు వీ యూస్ టు గో ఫర్ ద క్యాంప్స్ టు వెరీ ఫార్ ఆఫ్ ప్లేస్. ఓసారి నిద్ర వచ్చేస్తుందని వాళ్ళు చెప్పేవాళ్ళు. యూ డూ వన్ థింగ్, యూ జస్ట్ ఈట్ సమ్ ఫ్రూట్స్, డోంట్ ఈట్ ద నార్మల్ ఫుడ్ అని చెప్పాను. ఆఫ్టర్ ఈటింగ్ ఫ్రూట్స్ ది బికమ్ ఎనర్జెటిక్. వాళ్ళకు నిద్ర రాలే స్టార్టింగ్ నుంచి. ఎస్ డైజెషన్ బాగుంటుంది అండ్ ఒక హ్యాపీనెస్ కలిసి వస్తాయి మనకి. అండ్ మనకు కొలెస్ట్రాల్ పెరగదు, దాని కొలెస్ట్రాల్ లేదు యాక్చువల్గా. ఓకే, అండ్ దర్ ఈజ్ నో యాసిడిక్ రియాక్షన్. కొంతమందికి యాసిడిటీ ఉన్నా సరే, యాసిడిక్ రియాక్షన్ ఉన్నా సరే, గ్యాస్ అవుతున్నా సరే, ఇఫ్ యూఆర్ ఈటింగ్ ఫ్రూట్స్ అది మొత్తం తగ్గిపోతాయి వాళ్ళకి. ఎస్, సో బికాస్ దట్ ఈస్ ఫుల్లీ ఆల్ఫ్లైన్, దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ గట్ సిస్టమ్. సో అందుకని అక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ నేచర్కు మనం ఫాలో అవ్వాలి. నేచర్కు వ్యతిరేకంగా వెళ్తే ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ రావడానికి ఇదే కారణం అన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే మనం నేచర్కు వ్యతిరేకంగా వెళ్తే అక్కడ మన గట్ సిస్టమ్ పాడవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మానవ శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ మానవ శరీరంలో ఉన్న సెల్స్కు, అన్ని మంచి సెల్స్కు, మంచి బ్యాక్టీరియాస్కు అన్ని డ్యామేజ్ చేస్తాయి. ఓకే, అప్పుడు అగైన్ ఆటోఇమ్యూన్ డిజీజెస్ విల్ స్టార్ట్, లైక్ థైరాయిడ్స్, ఒబేసిటీ, లేకపోతే డయాబెటీస్, లేకపోతే రుమోటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమోటాయిడ్ ఆర్థరైటిస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ నౌ డేస్. అది వచ్చేస్తే జాయింట్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చేస్తాయి, స్టిఫ్నెస్ వచ్చేస్తాయి, వాళ్ళ నడవలేని పరిస్థితి వచ్చేస్తాయి, వాళ్ళ దే కెనాట్ డూ దేర్ ఓన్ వర్క్, వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు నార్మల్గా, వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్. ఆటోఇమ్యూన్ డిజీజ్ ఈ విధానంగా వస్తాయి యాక్చువల్గా, రావడానికి ఇదే కారణం. దాంట్లో ఇంకొక కారణం కూడా, మెయిన్ కారణం అక్కడ ఏముందంటే, ఒకటి ఏంటంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒకరికి కిడ్నీ ఫెయిల్ కావచ్చు, ఒకరికి ఆటోఇమ్యూన్ డిజీజ్ రావచ్చు, లేకపోతే వాళ్ళకు ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, యూరిక్ యాసిడ్ పెరగవచ్చు. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అనదర్ రీజన్ ఇస్ ద
ఎప్పుడైనా సరే మనము లైక్ మేబీ వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, బిజినెస్ లాస్ కావచ్చు, ఒకరికి పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే సంబడి లైక్ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రేమిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే సడన్లీ సంథింగ్ ఈజ్ హ్యాపెన్, ఒకరిది పేరెంట్ వాళ్ళకు ఎక్కడైనా చూసి వాళ్ళకు మ్యారేజ్ చేయించేశారు, దిస్ పర్సన్ ఈజ్ బికమ్ అలోన్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ద యాక్చువల్ రియాక్షన్ స్టార్ట్స్ ఇన్ ద బాడీ అప్పటి నుంచి. అండ్ ఎప్పుడైనా సరే ఒక మనిషి బాధపడితే మన బాడీలో ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అవుతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ క్రియేట్స్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్ ఇన్ ద బాడీ. సో అప్పటి నుంచి అగైన్ వాళ్ళ లైఫ్ అగైన్ ఘోరంగా మారిపోతాయి అన్నమాట. అందుకని మనము యాక్చువల్లీ ఎట్లా ఉండాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే. ఓకే, సో హ్యాపీనెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ. దట్ ఈస్ మై సజెషన్. హ్యాపీనెస్ ఉండాలి. మీరు ఏ జాబ్ చేసినా లేకపోతే ఇంట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే వీ హ్యావ్ టు ట్రై టు మేనేజ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎ హ్యాపీయెస్ట్ వే. ఓకే, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది ఉంటే ఒకరికి ఈ ఆటోఇమ్యూన్ డిజీజ్ కానీ, రుమాటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే యూరిక్ యాసిడ్ కానీ ఇది అన్ని అసలు పెరగదు. అండ్ ఎవరికైనా సరే ఆటోఇమ్యూన్ డిజీజ్ కానీ, లేకపోతే ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ కానీ, జాయింట్ పెయిన్, కొంతమందికి ఈ గుజ్జు అరిగిపోతాయి. ఓకే, సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దే కెన్ కాంటాక్ట్ మీ. ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. అండ్ ఒక సింగిల్ మెడిసిన్ ద్వారా ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు తగ్గుతుంది. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకు ఉంటుంది. ఒకరికి గుజ్జు అరిగిపోతే వాళ్ళకు వేరే మెడిసిన్స్ ఉంటాయి, రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళకు వేరే మెడిసిన్స్ ఉంటాయి, వాత రోగం అది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకరికి యూరిక్ యాసిడ్ పెరిగిపోయి కొంతమందికి నొప్పి బాగా వస్తున్నాయి, పాదాలు బాచిపోతాయి. ఆ టైప్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దట్ వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెడిసిన్. అండ్ దెన్ నో స్టెరాయిడ్స్. ఇంగ్లీష్ మెడిసిన్లో కాదు, దానిలో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. స్టెరాయిడ్స్ వాడాలి, స్టెరాయిడ్స్ లేక వాళ్ళు బ్రతకలేరు, ఆ టైప్ అయిపోతాయి వాళ్ళ లైఫ్. అట్లా అస్సలు అవసరం లేదు. నా మెడిసిన్స్ వాడి హ్యాపీగా వాడు యాక్చువల్లీ దే కెన్ సర్వైవ్ వెల్. సరే, ఓవరాల్గా మా వ్యూవర్స్కి యూజ్ అయ్యే చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.